డైరెక్టర్ గారు సార్ సార్ శివాజీ గారి క్యారెక్టర్లో ఆబ్వియస్లీ హార్ట్ సినిమాకి శివాజీ గారి క్యారెక్టర్ అనేది హార్ట్. అంటే ఎక్కువ సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఎస్పెషల్లీ ఆ కోర్ట్ సీన్ ఒకటి క్రూషియల్ కదా. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే కోర్ట్ సీన్ తర్వాత జైల్ సీన్ ఉంటుంది కదా, జైల్ సీన్లో కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. సారీ ఒక స్పాయిలర్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. అదే నీకు ఒక కూతురు ఉంటే నీకు తెలుస్తుంది ఇదని చెప్పి. బట్ అప్పటికే ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన మనిషి. ఆ తర్వాత డైలాగ్ ఏంటంటే ఆయన క్యారెక్టర్లో కొంచెం ఇన్కన్సిస్టెన్సీ లేదండి. అది ఏంటంటే ఒక బేసిక్గా కొడుకు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేడు అక్కడ. బేసిక్గా కొడుకు డిసైడ్ అయిపోయాడు, మా నాన్న వల్ల నేను మొత్తం లూజ్ అయిపోయానని. మా కొడుకు నేను నా ప్రేమ అనుకున్న వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్నా, మా నాన్న చూపించిన భయానికి అది పోయింది, ఫ్యామిలీ పోయింది, అంతా పోయింది అన్న దాంట్లో చాలా దాంట్లో ఉన్నప్పుడు అక్కడ కన్విన్స్ చేయడం కాదండి నా ఉద్దేశం. ఒకటేంటంటే వార్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు తను పడ్డాడు, తను పడింది, నువ్వు కూడా పడతావేమో చూసుకోను. అక్కడ కొడుకు వినడం తెలిసినప్పుడు వార్నింగ్ చేస్తున్నాడు. నీకు బిడ్డ ఉంది కదరా, నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఆ బాధ, ఆ పెయిన్ అనేది. సో అది వార్నింగ్ అది కొడుకుకి. అంటే అక్కడ కొంచెం ఆయన ఇంకా ఏదో జస్టిఫై చేస్తున్నాడేమో వచ్చేలాగా. అంటే అక్కడ జస్టిఫై అంటే నాకు ఆ క్యారెక్టర్ మారాడు అనేది అందరికీ చెప్పాల్సి. బేసిక్గా తను మారాడండి. తను హీ డజంట్ నీడ్ రికగ్నిషన్ ఆ క్యారెక్టర్. అందుకనే కోర్టు నుంచి బయటికి వచ్చాక నవ్వుతూ శ్రీలత అని కామెడీ చేస్తాడు. అంటే తనకి ఇంకెవరి వ్యాలిడేషన్ అవసరం లేదు. తను డిసైడ్ అయిపోయాడు, ఇది నేను చేసింది మిస్టేక్ అని నాకు అర్థమైపోయింది, నేను డిసైడ్ అయిపోయానని. అందుకని వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో కూడా ఎక్కువ తాగకు అని చెప్పేసి వెళ్తాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ మనిషి. ఇంకా ఇవన్నీ తనకి ఇంపాక్ట్ అవ్వవు. కాకపోతే కొడుకు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నీకు బిడ్డ ఉంది కదా, నీకు అర్థమవుతుంది అని అంటాడు. సో క్యారెక్టర్ ఇన్కన్సిస్ట్ కాకుండా ఒక రొటెడ్గా క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండేలాగా ప్లాన్ చేసాము సార్. అది ఓకే, నైస్ అండి. ఇన్ఫ్యాక్ట్ నవదీప్ గారు క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే థ్యాంక్ యూ సార్. ఆయన సర్పంచ్ అంటారు కాబట్టి, కానీ ఆయన కమ్యూనిటీ ఏదైనా చూపించారు మీరు. బట్ ఆయన వస్తున్నప్పుడు బైక్లో జేబీబ్ అని చెప్పి నెంబర్ ప్లేట్ చూపిస్తారు. అండ్ మొత్తం అంటే కొంచెం ఫన్నీ టింజ్ అనిపించినా సరే ఆయన క్యారెక్టర్కి మీరు ఇన్హెరెంట్గా ఏంటంటే ఒక ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన సర్పంచ్ చాలా హానెస్ట్గా ఒక ఊరికి ఏదో చేద్దామనే ఉంటుంది వాడికి. బట్ చూసి వాళ్ళందరూ ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోరు. అది డైరెక్ట్గా మీరు చెప్పకుండా చాలా సటిల్గా చెప్తారు. లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ చెప్పి ఎండింగ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. అది పాయింట్అవుట్ చేసి సేమ్ టైం ఏంటంటే అతను హ్యూమిలేట్ చేసినట్టు కూడా ఉండరు ఎవరు, జస్ట్ దట్ పట్టించుకోరు, దండం పెడతా ఉంటారు ప్లస్ పట్టించుకోరు. అంటే అదే సార్, అది చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బ్యూటిఫుల్ నోవాన్స్. అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే సర్పంచ్ క్యారెక్టర్ త్రూ మనకి రిజర్వేషన్లో సర్పంచ్లుగా మనకి సర్పంచ్లు చేస్తున్నారు. బట్ రియల్ పవర్ లైస్ విత్ ద పీపుల్ హు ఆర్ ఇన్ లైక్ డామినెంట్ కమ్యూనిటీలోనే. బట్ దిస్ ఫెలో డజంట్ టేక్ దట్, అసర్ట్ చేస్తున్నాడు తన్ని తాను. అది అవుట్ ఫోకస్ నుంచి ఇన్ ఫోకస్లో రావడం షార్ట్ కూడా అదే. లేకంటే నువ్వు ఒప్పుకోకపోయినా నేను వస్తాను, నువ్వు పడతాను, నేను నిలబెడతాను, మాట్లాడతానని చెప్పి అంటాడు. సో ఈ క్యారెక్టర్ వెన్ ఐ రోట్ ఇన్ ద పర్సెప్షన్ వేర్ ఇక్కడ పవర్ గేమ్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ హాస్ ప్రొవైడెడ్, బట్ స్టిల్ దెర్ ఈస్ ఇంబ్యాలెన్స్. బట్ స్టిల్ అలా అని చెప్పి ఆగిపోకూడదు, వెళ్ళు, మాట్లాడు, నిలబడు. అందుకనే మొదటి నుంచి లాస్ట్ దాకా ఈయనకి ఈ క్యారెక్టర్, ఈ సర్పంచ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే చాలా డామినెంట్గా పుష్ చేస్తున్నట్టున్న లోపల చాలా పెద్ద పెయిన్ ఉంటుంది, ఒక ట్రామా ఉంటుంది దానికి. ఆ ట్రామాని కూడా తను దాన్ని ఎట్లాగో అట్లా చేయడం కాకుండా హీస్ ట్రైయింగ్ ఇన్ హిస్ ఓన్ వే, బట్ లిమిట్ అయిపోయి ఉంటాడు. సో ఈ నువాన్సెస్ సార్. ఐ జస్ట్ లవ్డ్ రైటింగ్ సర్పంచ్ సీతారాం. లేదండి, చాలా ఆ క్యారెక్టర్లో మీరు డెప్త్ అంటే చాలా ఇప్పుడు ఏదో ఓవర్ డ్రామాటిక్గా ఏదో చెప్పేయాలని చెప్పేయకుండా ద వే సటిల్గా ఎలా చెప్పారనేది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు. అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా. ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా ఈ టైంలో వేరే విషయాలు, అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్ విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి,
దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంత రోడ్ కాదు కానీ అయ్యా బట్ బాబు. స్టిల్ లేదు లేదండి. శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికి సమాధానం చెప్తుందండి, అంతే. Thank you. ఏం మాట్లాడను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్. అది ఎందుకంటే కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ పార్టీకి హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా. బట్ మీకు అది వచ్చేస్తుంది 1 or 2 days అయినా కూడా. లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు, 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్ చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లేకపోతే ఒక 20 minutes అలా ఉంది, కన్ఫ్యూజ్ అయింది అన్నారు. సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్తో బయటకు వస్తున్నారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత పండుద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చెప్పాలనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారిలో నాకు స్మార్ట్నెస్, బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే, జనరల్గా ఎవరైనా కూడా అప్పర్ క్యాస్ట్ బ్యారియర్స్ గురించి, క్యాస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఎత్తుకుంటారు కానీ మిగతాది ఏది మాట్లాడరు. బట్ దీంట్లో అప్పర్ క్యాస్ట్లోనే మళ్ళీ ఒక 2 layers వేసి తీసుకెళ్లారు చూసారా, అది ఈరోజు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదివరకు ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలో ఒక దాంట్లో ఉంటుంది, ఇంటి అన్మాల ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉంటే మేము ఏదో గొప్పగా బతికేస్తున్నట్టు కాదు సార్, ఓసీల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటుంది చూసారా. సో అదనమాట, మీరు అప్పర్ క్యాస్ట్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా 2 division వేసిన విషయం అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ రోజు అందరికీ అది బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. అయితే ఇదే సార్, లైక్ అంటే ఇందులో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, కులపిచ్చి అనేది పులి మీద సారీ లాంటిది, ఇవాళ నీ కులపల్లి వెనకాల మురిసిపోతున్నాయేమో, వాళ్ళకి నచ్చని పని చేసి చూడు నిన్నే తినేస్తారని. సో శివాజీ అనే ఆ క్యారెక్టర్ నచ్చని పని చేస్తాడు, తినేయడానికి రెడీ అయిపోతారు. అంటే కాస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాన్స్ట్రక్ట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ విషియస్. అంటే నువ్వు నా రూల్స్లో ఉన్నావా హ్యాపీ, నా రూల్ దాటావా నువ్వు నావోడైనా కథం. సో ఇది ఆ ఇంటర్నల్గా ఉన్నది. దెన్ దెర్ ఇస్ దిస్ అప్రెషన్ అండ్ ఆల్. బట్ యా సార్, లైక్ అంటే జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరు ఆ nuance క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శివాజీ గారును మీ మధ్య ఉన్న సీన్స్ అసలు అంటే బేసిక్ ఏంటంటే, ఒక 2 ఆర్టిస్టులు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న సరౌండింగ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఇవన్నీ నథింగ్ అనిపించింది యాక్చువల్గా. ఆ సీన్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలో ఆ 2-3 scenes ఉన్నాయి చూసారా, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట యాక్చువల్గా దండోరా. అండ్ ఇంకా నవదీప్ గారి గురించి అక్కడక్కడ ఆయన ఉండబట్టే మేము అంతా రాగా గర్ర తిరుగుతున్న సినిమాలు కూడా అక్కడ నవ్వుకోగలిగాము యాక్చువల్గా. ఇక ఆవిడ ఏమంటే మీరు చూడడానికి ఇలా ఉంటారు ఏంటి అండి అది, అంటే వైఫ్ అవగానే అలా వచ్చేస్తుందా లేదంటే కనుక రెడీ కెమెరా యాక్షన్ అనగానే వస్తుంది అలాగా? ఉండాలి అన్నారు. చాలా నిజంగా రిలేటబుల్గా యాక్ట్ చేయాలి అన్నారు. రిలేటబుల్గా లేదు, రిలయబుల్గా ఉందంటే రియల్ లైఫ్లో కూడా అంతేనే ఉంది కాంబినేస్ మౌనిక. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది, ఇది ఈ రోజు కంటెంట్ఫుల్ అవ్వచ్చు, 2-3 రోజుల్లో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది, అవ్వాలని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అవ్వడం లేట్ అవ్వచ్చేమో ఒక 1 or 2 days, బట్ వన్స్ ఇట్స్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిందంటే కనుక వాళ్ళే వేసుకుని మోస్తారు. మీడియా మోసేది మోస్తుంది, ఇంకా నెక్స్ట్ అంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని మేము నమ్ముతున్నాం. ఇప్పటికీ ఎప్పుడు జరగలేదు, ఇక జరగదు కూడా. ఇప్పుడైతే మైత్రి చేతిలో ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సార్, చావు మనిషికి చివరికిచ్చే మర్యాద అనేది ఆ డైలాగ్తోని ఈ సినిమా ఏంటి సోల్ అనేది చెప్పారు. ఫైనల్గా అరే నవదీప్ గారి డైలాగ్తో ఉంటుంది, అరే పోతే పోయాడు కానీ అమ్మ మొత్తం ఊరిని మార్చేసాడు రా అనేది, ఆ చావుకి ఇచ్చే విలువ అది. సినిమా సోల్ అంతా కూడా ఇదే. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25,000 గ్రామాలు ఉన్నాయి సార్. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కటి చూసినా సరే మిగతా 10 మందికి చెప్తారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ ఫిలిం రూరల్గా వెళ్ళాలి, యాక్చువల్లీ రూటెడ్గా వెళ్ళాలి. ఇక్కడ నాకు మీరు అందరూ ఇలా కనబడుతున్నా సరే, నాకు అందరూ శివాజీ అన్న అయితే ఆ గ్రీన్ కండవ వేసుకొని కనబడుతున్నట్టుగా ఉన్నాడు. దట్ అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు సినిమా చూసినాక నేను కొన్ని ఎమోషన్స్ దాటిపోయి 132కి ఫోన్ చేశాను నేను. అందరూ కూడా అంటే నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్ని పట్టుకున్న విధానం డైరెక్టర్ గారు. కాకపోతే మీ దానిలో నేను ఒకటి ఏకీభవించలేకపోతున్నాను. 2004 కథలో చూపారు, దేవి ప్రసాద్ గారితో చెప్తారు, ఒక చదువు నాయకుడు అయ్యే 2 మనల్ని మారుస్తాయి అని. రాజకీయం చదువు అంటే నాయకుడు అంటే రాజకీయం అని నా ఉద్దేశం. అదే చదువు రాజకీయం అని చెప్పిన డైలాగ్ అది కరెక్ట్. నవదీప్ మధ్యలో ఒక చోట ఎవడో వచ్చి అంటే జేబులో పెడితే అన్న అర్థమైందన్న, చదువు లేదంటే రాజకీయం ఇది వాడతాడు. అది అదే చదువు రాజకీయం అనేది మారుతుంది అన్నారు సార్. సార్ మీరు నిజంగా హానెస్ట్గా చెప్పండి, చదువు వల్ల
ఇంకో 10 ఏళ్లలో మొత్తం మారిపోద్ది అనుకుంటా మనం 1980s నుంచి వస్తున్నాం. 2025లో మారుతుంది